తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం అసెంబ్లీ సీటును ముందుగా ప్రకటించిన టీడీపీ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి కాకుండా బీజేపీ అభ్యర్థికి కేటాయించడంతో రగిలిన చిచ్చు కొనసాగుతూనే ఉంది. కార్యకర్తల సూచనల మేరకు నల్లమిల్లి కుటుంబ సభ్యులకు ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 7వ రోజు అయిన అనపర్తి మండలం పాలమూరు గ్రామంలో నల్లమిల్లి తన కుటుంబంతో కలిసి న్యాయం కోసం నల్లమిల్లి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ అనపర్తి అసెంబ్లీ టికెట్పై గత 2 రోజులుగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో అనపర్తి సీటు తిరిగి టీడీపీకి దక్కుతుందని అన్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ పురంధరేశ్వరి గారు కానీ బీజేపీ కేంద్ర నాయకత్వం కానీ వీరందరూ సమాలోచనలు చేసి ఇవాళ దాదాపుగా ఒక స్పష్టతకి రావడం జరిగింది. ఈ రోజు ఏదైతే నల్లజర్లలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రజాగళం సభ అయిన తర్వాత రాజమండ్రి పార్లమెంటు రివ్యూ సమావేశం నిర్వహించినప్పుడు వారు సూచనప్రాయంగా కూడా ఈ విషయాలన్నింటినీ వారు స్పష్టం చేయడం జరిగింది. 1-2 రోజుల్లో అధికారిక ప్రకటన వస్తుంది. తప్పనిసరిగా ఏదైతే ఇక్కడ ప్రజలు ఆకాంక్షించారో, ఇక్కడ కార్యకర్తలు ఆకాంక్షించారో, మీడియా ఆకాంక్షించిందో ఆ విధంగానే ఇక్కడ ఒక స్పష్టత వస్తుంది అనేది వారు స్పష్టతనివ్వడం జరిగింది. దానితో కార్యకర్తలందరిలోని ఆనందోత్సాహాలు వెల్లువెరుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా దీనికి ముక్త కంఠంతో ప్రజానీకం ఏ విధంగా అయితే నినదించారో కార్యకర్తలందరూ కూడా అకుంఠిత దీక్షతో గత వారం రోజులుగా ఇక్కడ ఉన్న నేపథ్యంలో, ఇక్కడున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇక్కడ ఏ విధంగా కూటమి పోటీ చేయాలనే దానిపైన కూడా కార్యకర్తలు అనేక విధాలుగా అనేక రూపాల్లో వారి కార్యక్రమాలను తెలియజేయడం జరిగింది. 3 పార్టీల అధ్యక్షులకి ఆ కార్యకర్తల మనోభావాలను గౌరవించి వాళ్ళ కూటమి ఒక దిశగా ఆలోచన చేస్తూ ఉంది. 1-2 రోజుల్లో దానికి స్పష్టమైన అధికారిక ప్రకటన వస్తుందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి మా అభిష్టం మేరకు ఈ పునరాలోచన చేసిన 3 పార్టీల అధ్యక్షులకి కూడా హృదయపూర్వకంగా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ.